వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్, మన ఛానల్ తెలుగు డెవాప్స్. ఈరోజు మనం పప్పెట్ కాన్ఫిగరేషన్ గురించి చూసుకోబోతున్నాం. పప్పెట్ అంటే ఏందో మనం ముందుగానే చూసుకుని ఉన్నాం, డిఫరెన్స్ ముందుగానే చెప్పాము. పప్పెట్ అంటే నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూలే, కానీ ఇది ఎక్కువ పాపులర్ చెఫ్ కంటే ఎక్కువ R&Ds, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఎక్కువ దీని మీద జరుగుతున్నాయి. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అందువల్లే దీన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుందన్నమాట. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినప్పుడు ఇది చెఫ్ కంటే చాలా సులువు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు 3 ఇన్స్టాన్సెస్ని తీసుకోవాలి. ఏ విధంగా సర్వర్లోకి ఎంటర్ అవ్వాలో ముందుగానే చూసాం. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మాత్రం ఇక్కడ 8140 మీద రన్ అవుతుంది. ఈ SSHతో పాటు కస్టమ్ TCP రూల్ 8041, అదేవిధంగా ఆల్ CIPM అనేది, ఇవన్నీ ఎనీవేర్ అనేది ఆల్రెడీ పెట్టాలని నాకు తెలుసు. ఈ 3 అన్నమాట. ఈ ఆల్ CIPM అనేది, ఈ SSH అనేది, ఈ కస్టమ్ TCP రూల్ అనేది మనం ఉంచడం జరుగుతుంది అన్నమాట. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఏర్పడిన తర్వాత దాంట్లోకి వెళ్ళడం అనేది మనకు ముందుగానే తెలుసు. ఎలా వెళ్ళిన తర్వాత మనం ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఈ విధంగా పేజ్ puppet.download.comలోకి వెళ్ళి ఓపెన్ సోర్స్లోకి వెళ్ళి ఎంటర్ప్రైజ్ అయితే మనీ అవుతుంది. ఓపెన్ సోర్స్లోకి వెళ్ళి మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పప్పెట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. పప్పెట్ సర్వర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇన్స్టాల్ పప్పెట్ సర్వర్ అని వస్తుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత మనకి మనం చేసుకోవాలనుకునేది రెడ్ హార్ట్ కాబట్టి దీనిలోకి వెళ్ళిన తర్వాత wget కమాండ్ ద్వారా మనం దీన్ని wget కమాండ్ ద్వారా 6కి వేసుకుంటున్నాం. కాపీ చేసి మనం wget కమాండ్ ద్వారా దీన్ని పొందగలం అన్నమాట. wget కమాండ్ ద్వారా దీన్ని పొందిన తర్వాత ఇక్కడ ఏజెంట్స్లో అయితే ఇన్స్టాల్ పప్పెట్, మాస్టర్లో అయితే ఇన్స్టాల్ పప్పెట్ -సర్వర్ అనమాట. చూడండి, ఏజెంట్స్లో అయితే మాస్టర్లో అయితే ఇన్స్టాల్ పప్పెట్ -సర్వర్, ఏజెంట్స్లో అయితే ఇన్స్టాల్ పప్పెట్ అనమాట. ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే దాంట్లో పప్పెట్ సర్వర్, దీంట్లో పప్పెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సింది. హోస్ట్ నేమ్ మార్చడం అనేది సహజం, అన్నిట్లోనూ హోస్ట్ నేమ్ మార్చుకోవాలి. ఇది ఈ విధంగా హోస్ట్ నేమ్ మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత పింగింగ్ అనేది అన్నిటికీ అవ్వాలి కాబట్టి దాన్ని ETC హోస్ట్లోకి వెళ్ళి మనం వాటి యొక్క 3 యొక్క IP అడ్రస్ని, వాటి నేమ్స్ని ఇచ్చినట్లయితే అది పింగింగ్ అవుతుంది. ఈ విధంగా ఇవ్వాలి. అయిన తర్వాత పర్మనెంట్ చేసేదానికి ETC sysconfig నెట్వర్క్, ఇది ముందే చెప్పుకుని ఉన్నాం. చెఫ్లో కూడా పర్మనెంట్ చేసిన తర్వాత అంటే పింగింగ్ చేసింది ఆ నేమ్ అనేది పర్మనెంట్ అవుతుంది అన్నమాట. అయిన తర్వాత ఇక్కడికి ఒక భాగం, ఇక్కడి నుంచి మనం ఇంపార్టెంట్ ఈ etc/chef.configలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ మెయిన్లో, అది ఎక్కడైనా సరే మెయిన్లో DNS చూడండి, వెరీ ఇంపార్టెంట్. DNS alt_names లో పప్పెట్, ఈ puppet.nire.com ఇది DNS నేమ్ అనమాట. తర్వాత సర్టిఫికేట్ నేమ్ CERT నేమ్ పప్పెట్ అనేవాళ్ళు. అది మాస్టర్లో. అది ఏజెంట్స్లో ఏమి ఇవ్వాలంటే ఏజెంట్స్లో ఏజెంట్స్ అని వస్తుంది. ఏజెంట్ కిందలో సర్వరు ఇది ఇవ్వాలి. సర్వరు ఈక్వల్ టు DNS నేమ్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఆ నేమ్ ఇవ్వాలి. అంతేకాకుండా దీంట్లో ఇచ్చిన తర్వాత సర్వరు పప్పెట్ మాస్టర్ అని స్టార్ట్ చేయాలి. ఇక్కడ సర్వరు పప్పెట్ మాస్టర్ స్టార్ట్ చేయాలి. సర్వీసు పప్పెట్ స్టార్ట్ అని చెప్పి కొట్టాలంటే రెండింటికి ఇలా అనమాట. కాన్ఫిగరేషన్ ఎలా ఉందో చూడండి మరోసారి. మాస్టర్లో ఈ విధంగా alt_ ఈ విధంగా ఇచ్చి సర్వీసు పప్పెట్ మాస్టర్ అన్నది. ఈ విధంగా ఓన్లీ సర్వర్ అంటే ఇది మెయిన్లో, ఇది ఏజెంట్స్లో DNS నేమ్ ఇచ్చి స్టార్ట్ అంటే చాలా అనమాట. అంటే ఇప్పటికి కాన్ఫిగర్ అవుతుంది అనమాట దీనికి. దీని తర్వాత 3వ స్టెప్ ఏం చేయాలంటే ఈ సర్వీసెస్ని ఆపేయాలి. పప్పెట్ మాస్టర్ని ఆపి, ఎందుకు ఆపాలంటే ఆపిన తర్వాత ఈ పప్పెట్
సిఆర్టీ లిస్ట్ ఆల్ అనేదాన్ని ఈ స్టేటస్ని చూసుకునే దానికి ఇవన్నీ ఉపయోగించవచ్చు. ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్. పప్పెట్ సిఆర్టీ లిస్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. పప్పెట్లో ఈ విధంగా డిఎన్ఎస్ నేమ్తో ఈ విధంగా చూపిస్తుంది. క్లయింట్లోకి వెళ్ళిన తర్వాత మనం సర్వీసెస్ పప్పెట్ స్టాప్ కొట్టి ఏ విధంగా అయితే పప్పెట్ మాస్టర్ స్టాప్ కొట్టి అక్కడ కూడా కొట్టి అదేవిధంగా ఏజెంట్స్ అయిపోయిన టీ కొట్టి ఈ విధంగా ఇది కూడా చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళా మాస్టర్లోకి వెళ్ళి అంటే ఇక్కడి నుంచి ఈ ఏజెంట్స్ నుంచి నేను మాస్టర్కి రిక్వెస్ట్ వెళ్ళాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే కమాండ్ లిస్ట్ ఆల్ కొట్టినప్పుడు అదేమవుద్దంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే రెండింటికి కనెక్షన్ అయిందని అనమాట. ఇక్కడ అయిన తర్వాత మనం సిగ్నేచర్ చేయాలి. పప్పెట్ సర్టిఫికేషన్ సిగ్నేచర్ రెండింటికి ఈ విధంగా చేయగానే అక్కడ సిగ్నేచర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు లిస్ట్ ఆల్ కొట్టగానే ముందు ప్లస్ గుర్తులతో వస్తాయి. అంటే సిగ్నేచర్ పూర్తిగా కనెక్ట్ అయింది అన్నమాట. ఈ విధంగా కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. మనం మా ఏజెన్స్లోకి వెళ్ళి కూడా ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అని ఈ విధంగా కొట్టి టెస్ట్ చేసుకోవచ్చు. అంత డిప్లాయ్మెంట్ ఎలా చేయాలనేది చూడండి. ఆ తర్వాత ఇక్కడ మాడ్యూల్స్ అనేటి గ్రూప్ ఆఫ్ మేనిఫెస్ట్స్ అనమాట. మాడ్యూల్స్ అంటే ఇక్కడ పిఏఈటీసీ పప్పెట్ మేనిఫెస్ట్ చూడండి. మేనిఫెస్ట్ సైట్ డాట్ పీపీ. పీపీ అంటే పప్పెట్ ప్రొఫైల్ అనమాట. దీంట్లోకి వెళ్ళి మనం సైట్ డాట్ పీపీ అనే ఎక్స్టెన్షన్తో వస్తుంది. దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం రూబీ కోడ్ అనేది రాయడం జరుగుతుంది. దీనికి టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ రాసాం అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో. క్లాస్లో ఈ విధంగా రాసాం. క్లాస్లో ఈ విధంగా చేసాం అనమాట. రాసిన తర్వాత పప్పెట్ ఏజెంట్లోకి వెళ్ళి -p కొట్టగానే మనకి కనెక్షన్ అవుద్ది. అతను బ్రౌజర్లోకి వెళ్ళి మనం 8080 ద్వారా చెక్ చేసుకున్నట్లయితే లోకల్ హోస్ట్ 8080లో కొట్టని చెక్ చేసుకున్నట్లయితే టామ్క్యాట్ అనేది ఏర్పడి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం పప్పెట్ యొక్క కాన్ఫిగరేషను చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్గా మళ్ళీ చూపిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.